ఆప్షన్స్‌లో ఎవరైతే ట్రేడ్ చేస్తున్నారో వాళ్ళకి ఆప్షన్ చైన్‌ని చదవడం, చూడడం, ఇంటర్ప్రెట్ చేసుకోవడం, అర్థం చేసుకొని అనలైజ్ చేయడం ఇవన్నీ కూడా స్ట్రాంగ్‌గా తెలిసుండాలి. ఎందుకంటే ఓవరాల్ మొత్తం మార్కెట్ స్ట్రక్చర్‌లోనే బయర్స్ ఎక్కడున్నారు, సెల్లర్స్ ఎక్కడున్నారు, స్మార్ట్ మనీ ఎక్కడుంది, ఇన్‌స్టిట్యూషనల్ మనీ ఎక్కడుంది, మార్కెట్‌లో సెంటిమెంట్స్ ఎలా ఫ్లో అయితున్నాయి, మార్కెట్స్‌లో బయాస్‌నెస్ ఎటు టర్న్ అవుతోంది, ఎవరు ఎక్కడ ఎలాంటి స్పెక్యులేషన్ చేస్తున్నారు అని చెప్పి మొత్తం కంప్లీట్ డేటా అండ్ ఇన్ఫర్మేషన్ కూడా మొత్తం ఒకటే స్క్రీన్‌లో ఒక సింపుల్ టాబ్యులర్ ఫార్మ్‌లో మనకి ఆప్షన్ చైన్ అనేది ఇస్తుంది. అండ్ యాస్ ఎ బిగినర్ కావచ్చు, ఇంటర్మీడియేట్ కావచ్చు, ప్రొఫెషనల్‌గా అయినా సరే ప్రతి ఒక్కళ్ళకి కూడా ఈ ఆప్షన్ చైన్ అంటే ఏంటి? దాంట్లో ఏ కాంపోనెంట్స్ ఉంటాయి? దాన్ని మనం ఎలా అర్థం చేసుకోవాలి అని డీకోడ్ చేసుకోవడం మోస్ట్ ఇంపార్టెంట్ కాబట్టి ఇవాల్టి మన ఎపిసోడ్ 28 మన స్టాక్ మార్కెట్ రెవల్యూషన్ సిరీస్ ఏవైతే చేస్తున్నామో దాంట్లో ఇవాల్టి ఎపిసోడ్ 28లో మనము వాట్ ఈస్ ఆప్షన్ చైన్? దాన్ని ఎలా చదవాలి? దాంట్లో ఉండే పీసీఆర్ వాల్యూస్ ఏంటి? దాంట్లో ఉండే ఓఐ ఏంటి? దాంట్లో ఉండే చేంజ్ ఇన్ ఓఐ ఏంటి? బిడ్ అండ్ ఆస్క్ ఏంటి? స్ట్రైక్ ప్రైజెస్ ఏంటి? ఏటీఎం ఏంటి? ఓటీఎం ఏంటి? ఐటీఎం ఏంటి? ఇలాంటి మొత్తం అన్నీ ఇన్ డీటెయిల్డ్‌గా మనం డిస్కస్ చేసుకొని మీకు ఆప్షన్ చైన్ అని చూస్తే భయమేయకుండా కాన్ఫిడెన్స్ వచ్చేలాంటి స్టేజ్‌కి ఈ వీడియో ద్వారా మీకు తీసుకెళ్తాను. సో, ఇప్పుడే మీరు ఛానల్‌కి ఫస్ట్ టైమ్ వచ్చేసారు. అసలు ఇక్కడ ఇంకా ఏం జరుగుతుందో కూడా మీకు అర్థం కాకపోతే ఇక్కడ మీకు స్క్రీన్ మీద కనిపిస్తున్నట్టు ఇంట్రో దగ్గర నుంచి లాస్ట్ 27 ఎపిసోడ్స్ వరకు బేసిక్స్ నుంచి స్టార్ట్ చేసి ఇప్పుడు అడ్వాన్స్డ్ ఆప్షన్ సిరీస్ వరకు కూడా వచ్చేసాము. సో, మీరు ఇంకా అబ్సల్యూట్ బిగినర్. అసలు ఇక్కడ ఏం జరుగుతుందో కూడా మీకు అర్థం కాకపోతే మీకు స్క్రీన్ మీద కనిపిస్తున్నట్టు వీడియోస్ అన్నీ లైన్‌గా, ప్రాపర్‌గా, కరెక్ట్ ఆర్డర్‌లో గనుక నేర్చుకుంటే స్టాక్ మార్కెట్‌లో మీకు మీరు చాలా బెటర్ పొజిషన్స్ అనేది ఎళ్ళిపోతారు. అండ్ ఈ ప్లేలిస్ట్ మొత్తం లింక్ నేను ఎక్కడిస్తానో ఇక్కడ ఐ కార్డ్‌లో ఇంకా కింద డిస్క్రిప్షన్‌లో ఇస్తాను. సో, దాన్ని మీరు చెక్‌ఔట్ చేయండి. సో, కొత్తగా వచ్చిన వాళ్ళు అండ్ రెగ్యులర్‌గా మనల్ని లాయల్‌గా ఫాలో చేస్తూ 100,000 సబ్స్క్రైబర్ వరకు తీసుకొచ్చిన మీరందరూ ఏం చేయాలి? కింద కామెంట్ సెక్షన్‌లోకి వెళ్ళిపోండి. ఎపిసోడ్ 28 అని మీ అటెండెన్స్‌ని మార్క్ అనేది చేసేసుకోండి. తర్వాత మన ఏ టు జీ రెవల్యూషన్‌ని మొదలుపెట్టేద్దాం. సో, మన మెయిన్ వీడియో కాంటెంట్ లేదా టాపిక్‌లోకి వెళ్ళిపోయే కంటే ముందర 100,000 మన 1,00,000 ఫ్యామిలీ స్ట్రాంగ్‌గా మన 1,00,000 సబ్స్క్రైబర్స్‌ని మార్క్‌ని క్రాస్ అయిపోతే మీ అందరికీ 2 సర్ప్రైజెస్ ఇస్తా అని కన్ఫర్మ్ చేశాను గదా! సో, దాంట్లో ఫస్ట్ సర్ప్రైజ్ రివీల్ చేసే టైం వచ్చేసింది. సో, దాంట్లో ఫస్ట్ సర్ప్రైజ్ ఏంటంటే మన ఏ టు జీ ఎపిసోడ్ సిరీస్. ఇప్పుడు మనం 28థ్ ఎపిసోడ్‌లో ఉన్నాం. సో, ఇది 30, 35, 40, 45, 50 ఎక్కడి వరకు ఎళ్తుందో చూద్దాము. ఎప్పుడైతే అయిపోతుందో అయిపోయిన రోజు నుంచి 1 మంత్ పాటు లైవ్ మార్కెట్ నడుస్తుండంగా నేను మీ అందరికీ హ్యాండ్ హోల్డింగ్ ఇచ్చి మీ అందరికీ ట్రేడింగ్‌లో అవ్వచ్చు, ఇన్వెస్టింగ్‌లో అవ్వచ్చు హెల్ప్ అనేది చేయబోతున్నాను. మీకు లైవ్ మార్కెట్స్‌లో వచ్చే డౌట్స్‌ని నేను క్లారిఫై చేస్తాను మన టెలిగ్రామ్ గ్రూప్‌తో. సో, అది చేసినప్పుడు దాని అప్డేట్ మీకు డెఫినిట్‌గా ఇస్తాను. బట్ ఆ హ్యాండ్ హోల్డింగ్ అనేది మీకు ఇస్తాను. అది ఎందుకు ఇంపార్టెంటు? ఇప్పుడు మీరు మార్కెట్‌లో మొత్తం నేర్చుకున్నారు. థియరీ అంతా వచ్చేసింది. మీరు ప్రాక్టికల్‌గా అప్లై చేసేటప్పుడు ఏవైతే డౌట్స్ వస్తాయో వాటిని సాల్వ్ చేస్తాను. అండ్ కొంచెం భయం ఉంటుంది కదా! మీరు మార్కెట్‌లో ట్రేడ్ తీసుకునేటప్పుడు. ఆ భయం లేకుండా మీకు ఆ కాన్ఫిడెన్స్ కూడా ఇవ్వడానికి నేనొచ్చేస్తాను. ఒక్కసారి సీరీస్ అయిపోయిన తర్వాత ఆ హ్యాండ్ హోల్డింగ్ సెషన్ అనేది స్టార్ట్ చేసుకుందాం. బట్ అగైన్ హ్యాండ్ హోల్డింగ్ అని ఎప్పుడైతే అంటానో అక్కడ మీరు టిప్స్ ప్రొవైడ్‌ని అస్సలు ఎక్స్‌పెక్ట్ చేయకండి. ఇక్కడ బై చేయండి, ఇక్కడ సెల్ చేయండి, ఇక్కడ కాల్ ఆప్షన్‌ని కొనండి, ఇక్కడ పుట్ ఆప్షన్ కొనండి అలాంటివి ఏవి ఉండవు. మీకు మార్కెట్ స్ట్రక్చర్‌ని చూస్తూ మీకు ఏదైనా ప్రైస్ యాక్షన్ ప్యాటర్న్ కనిపిస్తుంది. ఆ ప్యాటర్న్ మీరు అబ్జర్వ్ చేస్తున్నది కరెక్టా? కాదా? నేను కన్ఫర్మేషన్ ఇస్తా. మీకు అక్కడ ఏదైనా క్యాండిల్ స్టిక్ కనిపిస్తోంది. కరెక్టా? కాదా? నేను మీకు కన్ఫర్మేషన్ ఇస్తాను. లేదు మీరు ఆప్షన్స్‌లో ట్రేడ్ చేస్తున్నారు. సడెన్‌గా గామా స్పైక్ వచ్చింది. వచ్చింది గామా స్పైకా? ఐవీ స్పైకా? అది నేను మీకు డీకోడ్ చేయడానికి హెల్ప్ చేస్తాను. సో, ఇలాంటి ప్రాక్టికల్‌గా మీరు నేర్చుకోవడానికి నేను హెల్ప్ చేస్తాను గానీ, టిప్స్ మాత్రం ప్రొవైడ్ చేయను. నేను దానికి కంప్లీట్‌గా అగెయిన్స్ట్. సో, ఒక్కసారి ఈ ఏ టు జీ సీరీస్ అయిపోతే అప్పుడు మనకి ఆ సర్ప్రైజ్ అనేది మనం ఇంప్లిమెంట్ అనేది చేసుకుందాం. తర్వాత సెకండ్ సర్ప్రైజ్ ఏదైతే ఉందో అది ఇంకా కొంచెం ప్లానింగ్‌లో కొంచెం డిలే అవుతుంది. అది కూడా ఒక్కసారి కన్ఫర్మేషన్ నాకొచ్చేసిందంటే ఆ సెకండ్ సర్ప్రైజ్ ఏంటో కూడా మీ అందరికీ రివీల్ అనేది చేసేస్తాను. కానీ ఇప్పుడు 100కి ఎలాగో టచ్ అయిపోయింది కదా! ఇంకేముందిలే మనకి 2 సర్ప్రైజెస్ కూడా వచ్చేస్తాయి కదా! అని సబ్స్క్రైబ్ బటన్ నొక్కకుండా వెళ్ళిపోకండి. ఎవరైతే వీడియోస్ చూస్తున్నారో వీళ్ళ ఇంకా 50% మంది సబ్స్క్రైబ్ కూడా నొక్కట్లేదు. సో, వీడియోస్ చూస్తూ ఎప్పుడైనా
ఒక్కసారైనా మీకు వాల్యుబుల్‌గా అనిపించింది, నేర్చుకున్నారు అని అనుకుంటే సబ్స్క్రైబ్ బటన్ నొక్కండి. అదే విధంగా మన ఛానెల్‌ని అవసరమవుతుంది, హెల్ప్ అవుతుందన్న వాళ్ళతో షేర్ చేయడం కూడా మర్చిపోకండి. సో, ఇంక మన మెయిన్ టాపిక్ ఆప్షన్ చైన్‌కొచ్చేస్తే ఫస్ట్ మనం ఆప్షన్ చైన్‌ని ఓపెన్ చేసుకోవాలి కదా! దానికి మీరు సింపుల్‌గా గూగుల్‌లోకొచ్చి ఆప్షన్ చైన్ ఎన్ఎస్‌సి మళ్ళీ చూడండి ఆప్షన్ చైన్ ఎన్ఎస్‌సి అని ఎప్పుడైతే సెర్చ్ చేసి సింపుల్‌గా ఎంటర్ నొక్కుతారో మీకు ఇలాగ ఫస్ట్ లింకే వస్తుంది. ఆప్షన్ చైన్‌ది ఎన్ఎస్‌సి వాళ్ళది ఆప్షన్ చైన్ వస్తుంది. సో, దీన్ని మీరు ఓపెన్ చేసుకున్నారనుకుంటే హ్యాపీగా మీకు మొత్తం డేటా అంతా వచ్చేస్తుంది. అగైన్ చాలామంది వేరే రకరకాల ప్లాట్‌ఫామ్స్ అవ్వచ్చు, ఎక్కడెక్కడ యూజ్ చేస్తుంటారు. బట్ నేను చాలా కంఫర్టబుల్‌గా కొంచెం ఈజీగా అండర్‌స్టాండింగ్‌గా మనకి కావాల్సిన డేటా కళ్ళ ముందర ఈజీగా మనకి ఆప్షన్ చైన్ ఎన్ఎస్‌సి వాళ్ళ ద్వారానే వస్తుంది కాబట్టి దీన్ని నేను రిలై తీసుకొని దీని మీద నేను డిపెండ్ అవుతాను. ఇది ఎవ్రీ 3 మినిట్స్‌కి ఆటోమేటిక్‌గా రిఫ్రెష్ అవుతుంది. లేదు అని అనుకుంటే మీరు ఇక్కడ రిఫ్రెష్ బటన్ నొక్కినా కూడా అది అప్ టు డేట్ 3 మినిట్స్‌కి ఒకసారి చేసుకుంటూ ఉండొచ్చు. సో, అలాగా మనకు డేటా మొత్తం ఇక్కడ వస్తుంది. సో, ఆప్షన్ చైన్‌కి ఆప్షన్ చైన్ ఎన్ఎస్‌ఈ అని సెర్చ్ చేయండి. మీకు ఈ వెబ్‌సైట్ అనేది వచ్చేస్తుంది. సో, ఇలా వెబ్‌సైట్ ఓపెన్ అవ్వంగానే ఇక్కడ మనకి చాలా డేటా ఉంటుంది. ఇక్కడ మీరు చూడండి ఎన్ని నంబర్‌లు ఉన్నాయి. ఇక్కడ లెఫ్ట్‌లో ఏవో ఉన్నాయి. ఇక్కడ రైట్‌లో ఏవో ఉన్నాయి. ఇక్కడ పైన, కింద ఏవో రకరకాల మొత్తం ఇవన్నీ చూసి చాలామంది యాస్ ఎ బిగినర్‌గా ఒక ఓవర్‌వెల్మింగ్ ఎమోషన్ అనేది బిల్డ్ అవుతుంది. అంటే ఇక్కడ ఏం జరుగుతోంది అని ఒక చిన్న గాబరా మొదలవుతుంది. గాబరా పడాల్సిన అవసరం లేదు. మనకి ఇంత డేటా చూస్తే మనకి టెన్షన్ ఎప్పుడైతే వస్తుంది, మనకి ఇక్కడ ఏం జరుగుతోందో, ఆ డేటా ఏం చెప్తుందో మనకు తెలియనప్పుడు ఆ చిన్న గాబరా ఫీలింగ్ అనేది ఉంటుంది. కానీ ఎక్కడ ఏముంది, ఏ డేటా, ఏ వాల్యూతో మనకి ఏం యూజ్ ఉంది అని మనం ఒక్కొక్కటి వన్ బై వన్ డీకోడ్ చేసుకొని అర్థం చేసుకున్నామనుకోండి, అప్పుడు ఈ మొత్తం డేటాని మ్యానిపులేట్ చేసుకుంటూ, ఈ మొత్తం డేటాని మనం స్టడీ చేస్తూ, మనం ఆప్షన్స్ ట్రేడింగ్‌లో ఎవరు ఎక్కడ ఏమి ఎలా ఆలోచిస్తున్నారు అండ్ వాళ్ళలాగా మనం ఆలోచిస్తే మనం ఎలా డబ్బులు సంపాదించొచ్చు అని డీకోడ్ చేయడానికి మార్కెట్ మొత్తంలో ఏమవుతుందో ఒకటే సింగిల్ చార్ట్‌లో చూపించే ఏకైక టూల్ ఆప్షన్ చైన్ కాబట్టి దీని నుంచి భయపడకుండా ఒక్కొక్కటి వన్ బై వన్ డీటెయిల్డ్‌గా అర్థం చేసుకున్నామనుకోండి, భయం పోయి కాన్ఫిడెన్స్ డెవలప్ అయ్యడానికి ఆప్షన్ చైన్ అనేది యూజ్ అవుతుంది. సో, అన్నిటికంటే ఫస్ట్ అసలు ఈ ఆప్షన్ చైన్ అంటే ఏంటి అని ఫస్ట్ మనం దాన్ని అర్థం చేసుకుందాం. సో, ఇప్పుడు మీకు ఇక్కడ కనిపిస్తుంది కదా! నిఫ్టీ ఎక్కడుంది? 25,353 దగ్గర నిఫ్టీ ఉంది. సో, 25,350 ఇక్కడ ఉన్నప్పటికీ 25,300, 250, 200, 150, 100 కింద 400, 454 ఇలాగా లైన్‌గా 22,700 నిఫ్టీ 22,700 ఇక్కడుంటే 22,700 నుంచి 25,350 ఇప్పుడు నిఫ్టీ ఉన్న లెవెల్స్‌కి అక్కడి నుంచి ఇంకా పైకి 27,150 ఈ మొత్తం రేంజ్‌లో ప్రతి ఇంటర్వెల్స్‌లో 50, 50 స్ట్రైక్స్‌లో ఇక్కడ చూడండి 25,350, 25,400, 450, 500 ఇలా 50, 50 ఇంటర్వెల్స్‌లో ఒక్కొక్క ప్రైస్ పాయింట్‌లో ఏ ప్రైస్ పాయింట్‌లో బయ్యర్ ఉన్నాడు, ఏ ప్రైస్ పాయింట్‌లో సెల్లర్ ఉన్నాడు, ఈ బయ్యర్‌లో కూడా కాల్ ఆప్షన్ బయ్యర్‌లు ఎవరున్నారు, కాల్ ఆప్షన్ సెల్లర్‌లు ఎవరున్నారు, పుట్ ఆప్షన్ బయ్యర్‌లు ఎవరున్నారు, పుట్ ఆప్షన్ సెల్లర్‌లు ఉన్నారు, వీళ్ళు ఏ ప్రైస్‌కి కొంటున్నారు, ఏ ప్రైస్‌కి అమ్ముతున్నారు అని చెప్పి డీటెయిల్డ్‌గా ఈచ్ ఇండివిడ్యువల్ స్ట్రైక్ ప్రైస్‌లో ఇచ్చే డేటా మొత్తం కూడా మనం ఒక సింగిల్ లైన్‌లో చూస్తే దాన్ని మనము ఆప్షన్ చైన్ అని పిలుస్తాము. అండ్ ఈ ఆప్షన్ చైన్ నిఫ్టీకి ఒక్కటే ఉంటుందా? లేదు. ఎక్కడెక్కడైతే మనము ఫ్యూచర్స్ అండ్ ఆప్షన్స్ డెరివేటివ్స్ ట్రేడింగ్ చేయగలుగుతామో ప్రతి దానికి మనకి ఒక ఆప్షన్ చైన్ అనేది ఉంటుంది. సో, ఇప్పుడు మనం ఏది నిఫ్టీ చూస్తున్నాము. కానీ ఇక్కడ మీరు సెలెక్ట్ చేసి బ్యాంక్ నిఫ్టీ సెలెక్ట్ చేశారనుకోండి, బ్యాంక్ నిఫ్టీ ఆప్షన్ చైన్ ఓపెన్ అయిపోతుంది. సో, బ్యాంక్ నిఫ్టీలో చూడండి 55,500 దగ్గర ఇప్పుడు బ్యాంక్ నిఫ్టీ ఉంది. 55,494 దగ్గర. ఇప్పుడు 59,000 నుంచి ఇక్కడ కింద చూడండి 65,000 వరకు ఉంది. అన్నిటికంటే కింద ఏది ఉంది? 40,500. సో, 40,500 నుంచి 65,000 వరకు కూడా ఏ ప్రైస్ పాయింట్‌లో బ్యాంక్ నిఫ్టీలో ఎవరు ఏం చేస్తున్నారు అన్న డేటా మొత్తం కూడా మనకి ఈ ఆప్షన్ చైన్‌లో కనిపిస్తుంది. ఇప్పుడు ఇదేమో మనం ఇండెక్స్ లెవెల్‌లో చూస్తున్నాం. లేదు స్టాక్ స్పెసిఫిక్‌గా సపోజ్ ఇక్కడ అదానీ ఏడియంట్ ఉంది. అదానీ ఏంటి? అదానీ ఎంటర్‌ప్రైజెస్. సో, అదానీ ఎంటర్‌ప్రైజెస్ స్టాక్‌లో ఏం జరుగుతోంది అని కూడా మనకి డేటా ఇలాంటి ఆప్షన్ చైన్‌లోనే దొరుకుతుంది. సో, ఇండెక్స్ అవ్వచ్చు, స్టాక్స్ అవ్వచ్చు సంబంధం లేదు. వాటిలో ఉండే ఎఫ్ఎన్ఓ ట్రేడింగ్‌లో ఎక్కడెక్కడ ఏ లెవెల్స్‌లో ఏది జరుగుతోంది అని మనకి ఈ ఆప్షన్ చైన్ ద్వారా తెలుసుకోవచ్చు. తర్వాత నెక్స్ట్ ఇంపార్టెంట్ విషయం ఏంటంటే ఇప్పుడు ఇక్కడ అదాని ఆప్షన్ చైన్‌ని మనం ఓపెన్ చేసేసుకున్నాం. సో, ఇక్కడ 2,550, 2,600, 2,650, 2,700 ఇలా 50, 50 పాయింట్స్ మల్టిపుల్స్‌లో ఉంది. కానీ సపోజ్ ఇక్కడ నేను ఏం చేశాను? బ్యాంక్ నిఫ్టీని సెలెక్ట్ చేసుకున్నాను అనేసి అనుకుందాం. బ్యాంక్ నిఫ్టీ ఎంతుంది?
55,500, 55,600, 55,700, 55,800. 100 పాయింట్స్ మధ్యలో డిఫరెన్స్ ఉంది ప్రైస్ టు ప్రైస్. అదే సపోజ్ నేను ఇక్కడ నిఫ్టీని సెలెక్ట్ చేసుకొని ఇక్కడ స్టాక్స్లో మేబీ రిలయన్స్ అనే ఏదైనా స్టాక్ని సెలెక్ట్ చేసుకుందాం అనుకుందాం. ఇప్పుడు ఈ రిలయన్స్ స్టాక్లో ఏముంది? 1410, 1420, 1430, 1440 అని ఉంది. అంటే మీరు చూస్తున్నారా, ఒక్కొక్క ఇండెక్స్కి ఒక్కొక్క స్టాక్కి డిఫరెంట్ ప్రైస్ గ్యాప్స్ అనేవి ఉన్నాయి. నిఫ్టీలో 50 ఉంది, అదాని ఎంటర్ప్రైజెస్లో 50 ఉంది, బ్యాంక్ నిఫ్టీలో 100 ఉంది, రిలయన్స్లో ఏమో 10 ఉంది. సో ఈ ప్రైస్ డిఫరెన్స్, ఒక్కొక్క స్ట్రైక్కి ఉండే ప్రైస్ డిఫరెన్స్ ఎవరు డిసైడ్ చేశారు? దానికి 100 ఉండాలి, దీనికి 10 ఉండాలి అని ఎవరు డిసైడ్ చేశారు అని అంటే ఆ స్టాక్ యొక్క షేర్ వాల్యూ ఎంత ఉంది, షేర్ వాల్యూ తర్వాత ఆ స్టాక్ ఆ స్పెసిఫిక్ స్ట్రైక్ ప్రైస్లో ఎంత యాక్టివిటీ జరుగుతోంది, ఎంతమంది బై చేస్తున్నారు, ఎంతమంది సెల్ చేస్తున్నారు, ఇలాంటి మొత్తం అన్ని పర్మిటేషన్స్ అండ్ కాంబినేషన్స్ అన్ని క్యాలిక్యులేషన్స్తో ఎన్ఎస్సి వాళ్ళు డిసైడ్ చేస్తారు నీ పర్టికులర్ స్టాక్లో, స్టాకా ఇండెక్సా, దాంట్లో మూమెంట్ని బట్టి, వాల్యూమ్స్ని బట్టి, ట్రేడింగ్ని బట్టి ఎంత స్ట్రైక్ ప్రైజెస్ ఉండాలి అని చెప్పి ఎన్ఎస్సి వాళ్ళు డిసైడ్ చేస్తే అది మనకి లిస్ట్ ఇక్కడ కనిపిస్తుంది. సో దీన్ని ఎవరు మార్చలేరు. ఎలా, ఎందుకు అవన్నీ కూడా ఆలోచించకండి. సింపుల్గా మీరు అర్థం చేసుకోవాల్సింది ఏంటంటే నిఫ్టీ అయితే 50 పాయింట్స్ స్ట్రైక్లో ఉంటాయి, లేదు బ్యాంక్ నిఫ్టీ అయితే 100 ఉంటుంది, రిలయన్స్ లాంటిది అయితే 10 ఉంది. అలాగా ప్రతి ఇండివిజువల్ స్టాక్ అవ్వచ్చు, ఇండెక్స్ అవ్వచ్చు, దాని ప్రైస్ ఇంటర్వెల్స్ మీరు ఆప్షన్ చైన్ ఓపెన్ చేయగానే వచ్చేస్తుంది. కాబట్టి దాన్ని బట్టి మీరు అర్థం చేసుకొని దాన్ని బట్టి ఆప్షన్ చైన్ ఇలాగ స్ప్రెడ్ అవుతుంది అని చెప్పి మీరు సింపుల్గా అండర్స్టాండ్ అనేది చేసుకోవచ్చు. సో ఇదేమో ఆప్షన్ చైన్ గురించి. తర్వాత నెక్స్ట్ ఇంపార్టెంట్ విషయం మీరు అర్థం చేసుకోవాల్సింది ఏంటంటే మనీనెస్ ఆఫ్ ఆప్షన్స్. అంటే ఏ స్ట్రైక్స్ ఎట్ ద మనీ, ఏ స్ట్రైక్స్ ఇన్ ద మనీ, ఏ స్ట్రైక్స్ అవుట్ ఆఫ్ ద మనీ, ఆ మనీనెస్ ఆఫ్ ద ఆప్షన్స్ కూడా మీరు తెలుసుకోవడం చాలా ఇంపార్టెంట్. అండ్ దాన్ని మీరు సింపుల్గా ఇలా మీరు ఈ ఆప్షన్ చైన్ మొత్తాన్ని చూస్తుంటే మీరు దీన్ని 4 పార్ట్లుగా డివైడ్ చేసుకోవచ్చు. ఇది లెఫ్ట్ సైడ్ పైనది కలర్డ్ పార్ట్లో ఏదైతే ఉందో ఇది Q1 అనుకుందాం. రైట్ సైడ్ ఏదైతే ఉంటుందో ఇది Q2, ఈ లెఫ్ట్ సైడ్ కింద ఏదైతే ఉందో Q3, ఈ రైట్ సైడ్ కింద కలర్డ్లో ఉన్నది Q4 అనుకుందాం. 1, 2, 3, 4 అనుకుందాం. సో ఇప్పుడు ఇందులో ఫస్ట్ పార్ట్, సెకండ్ పార్ట్ ఏమో కొంచెం కలర్డ్లో హైలైట్ అయి ఉన్నాయి. ఈ సెకండ్, థర్డ్ ఏవైతే ఉన్నాయో ఇవి వైట్ కలర్లో ఉండిపోయాయి. ఈ డిఫరెన్సెస్ ఎందుకు ఉన్నాయని మనం చూసుకుంటే ఏవైతే ఇక్కడ మనకి కలర్డ్ పోర్షన్లో ఉన్నాయో ఇవన్నీ మనకి ఇన్ ద మనీ స్ట్రైక్ ప్రైజెస్ అవుతాయి. ఏవైతే వైట్ కలర్లో ఉన్నాయో ఇవి మనకి అవుట్ ఆఫ్ ద మనీ స్ట్రైక్ ప్రైజెస్ అవుతాయి. అండ్ ఈ హైలైటెడ్ పార్ట్స్, ఈ లెఫ్ట్ నుంచి హైలైటెడ్, రైట్ సైడ్ నుంచి హైలైటెడ్, మధ్యలో ఏదైతే ఇంటర్సెక్షన్ పాయింట్ ఏదైతే ఉంటుందో దీన్ని మనము ఎట్ ద మనీ స్ట్రైక్ ప్రైజెస్ అంటాము. సో ఎట్ ద మనీ, ఇన్ ద మనీ, అవుట్ ఆఫ్ ద మనీ. దీన్ని ఇంకా ఈజీగా డీటెయిల్గా మీకు ఎక్స్ప్లెయిన్ చేసే కంటే ముందర సింపుల్గా మీరు అర్థం చేసుకోవాల్సింది ఏంటంటే ఇప్పుడు మనకి మధ్యలో మొత్తం అన్ని వాల్యూస్ స్ట్రైక్ ప్రైజెస్ ఉన్నాయి కదా, దీంట్లో లెఫ్ట్ సైడ్ డేటా మొత్తం, ఈ లెఫ్ట్ సైడ్ మీకు కనిపిస్తున్న నెంబర్లు ఉన్నాయి కదా, ఇవన్నీ నెంబర్లు ఏమో మీకు కాల్ ఆప్షన్స్కి సంబంధించినది. రైట్ సైడ్ మీకు ఏదైతే డేటా కనిపిస్తుందో ఇది మొత్తం కూడా పుట్ ఆప్షన్స్కి సంబంధించినది. సో ఇప్పుడు అసలు కాల్ ఆప్షన్ అంటే ఏంటి, పుట్ ఆప్షన్ అంటే ఏంటి, అది కూడా మీకు ఇంకా బేసిక్స్ రాకపోతే ఈ ఆప్షన్స్ సిరీస్లోనే నేను ఫస్ట్ చాలా డీటెయిల్డ్గా ఎక్స్ప్లెయిన్ చేశాను. ఆ వీడియో ఇక్కడ ఐ కార్డ్లో ఇస్తాను. సో ఆ వీడియో ఫస్ట్ చెక్అవుట్ చేసుకున్నారంటే కాల్ ఆప్షన్లు ఏంటి, పుట్ ఆప్షన్లు ఏంటో మీకు అర్థమైపోతాయి. సో అది తీసుకున్న తర్వాత ఈ వీడియో చూస్తే మీకు ఇంకా క్లారిటీ అనేది వస్తుంది. సో ఇప్పుడు మళ్ళీ మన టాపిక్ వచ్చేసి ఈ ఎట్ ద మనీ ఏంటి, ఇన్ ద మనీ ఏంటి, అవుట్ ఆఫ్ ద మనీ ఏంటి అని మనం అర్థం చేసుకోవాలి అని అంటే ఏదైతే ఇప్పుడు మన అండర్లైంగ్ ఉందో, ఇప్పుడు మనం ఇక్కడ నిఫ్టీ ఆప్షన్ చైన్ని చూస్తున్నాం. సో ఇప్పుడు నిఫ్టీ యొక్క కరెంట్ ప్రైస్ ఏదైతే ఉందో, అంటే ఇప్పుడు ప్రెజెంట్గా నడుస్తున్న ప్రైస్ ఏదైతే ఉందో దానికి దగ్గరలో ఉండే స్ట్రైక్ ప్రైస్ ఏదైతే ఉంటుందో అది ఎట్ ద మనీ స్ట్రైక్ ప్రైస్ అవుతుంది. మళ్ళీ రిపీట్ చేస్తున్నాను చూడండి. ఇప్పుడు మన అండర్లైంగ్ ఏదైతే ఉంటుందో నిఫ్టీ అవ్వచ్చు, బ్యాంక్ నిఫ్టీ అవ్వచ్చు, స్టాక్స్ అవ్వచ్చు, ఏదైనా సరే ఆ అండర్లైంగ్ యొక్క కరెంట్ లాస్ట్ ట్రేడెడ్ ప్రైస్ ఏదైతే ఉంటుందో ఆ ప్రైస్కి దగ్గరలో ఉండే స్ట్రైక్ ప్రైస్ ఎట్ ద మనీ స్ట్రైక్ ప్రైస్ అవుతుంది. అది కరెంట్ ప్రెజెంట్లో నడుస్తుంది కాబట్టి. తర్వాత ఏదైతే ప్రైజ్ మన అండర్లైన్ ఆల్రెడీ మూమెంట్ వచ్చేసిందో, ఆల్రెడీ మూమెంట్ జరిగిపోయిందో దాన్ని మనము ఇన్ ద మనీ స్ట్రైక్ ప్రైస్ అంటాము. అంటే ఏంటి, నిఫ్టీ 25,350 దగ్గర ఉంది. 25,300, 250, 200, 150, 100, 25,000 ఇవన్నీ ఈ 25,000 నుంచి పైకి మూవ్ అయితేనే కదా 25,300 దగ్గరకు వచ్చేది. సో ఏదైతే ప్రైస్ మూమెంట్ ఆల్రెడీ జరిగిపోయిందో ఆ స్ట్రైక్ ప్రైస్ అంతా ఇన్ ద మనీ స్ట్రైక్ ప్రైస్ అవుతుంది. అందుకే ఏంటి చూడండి, ఇక్కడ
22,700 దగ్గర నుంచి 23,350 25,350 వరకు మొత్తం కూడా అన్ని లెఫ్ట్ సైడ్‌లో కలర్డ్‌లో ఎందుకున్నాయి? ఆ ప్రైస్ ఆల్రెడీ జరిగిపోయింది. ఆ ప్రైస్ మూవ్ అయ్యే కదా పైకొచ్చింది నిఫ్టీ. అందుకని ఏదైతే ప్రైస్ మూవ్‌మెంట్ ఆల్రెడీ జరిగిపోయిందో అది ఇన్ ద మనీ స్ట్రైక్ ప్రైస్ అని తెలియడం కోసం ఇలా హైలైట్ అనేది జరిగింది. అదే విధంగా 25,350 దగ్గర ఇప్పుడు నిఫ్టీ ఉంది. ఇప్పుడు పుట్ ఆప్షన్ సైడ్ ఫ్యూచర్‌లో మూవ్‌మెంట్ అవ్వాలి, లేకపోతే ఆల్రెడీ మూవ్‌మెంట్ అయిపోయింది అన్న విషయం మీకు ఎలా తెలియాలి? మళ్ళీ అడుగుతున్నాను చూడండి. నిఫ్టీ 25,350 దగ్గర ఉంది. ఇప్పుడు పుట్ సైడ్ ఎవరైతే ఉన్నారో ఫ్యూచర్ మూవ్‌మెంట్ పుట్ సైడ్‌లో ఎటువైపు ఉంటుంది? పైన వైపు ఉంటుందా? కింద వైపు ఉంటుందా? 25,350 ఉంటే అక్కడి నుంచి ఇంకా కిందకి రావాలి కదా! 25,300 తర్వాత 24,450, 950 అలాగా 50 పాయింట్స్ కిందకి పడుతూ ఉండాలి కదా! సో, ఏదైతే నిఫ్టీ ఇంకా పడబోతుందో, ఇంకా కిందకొస్తుందో ఆ ప్రైస్ పాయింట్స్ అన్నీ పుట్ సైడ్ ఔట్ ఆఫ్ ద మనీ అవుతాయి. సో, చూడండి 25,350 ఇప్పుడు మార్కెట్ ఉన్నప్పటికీ 25,300, 250, 200, 150, 100, 25,050, 25,000 ఇవంతా ప్రైస్ ఇంకా కిందకి రావాలి, ఇంకా పడాలి. ఇప్పుడు పడలేదు. ఫ్యూచర్‌లో పడే ఛాన్సెస్ ఉంటాయి అని ఏవైతే ఫ్యూచర్ డేటెడ్ ఉన్నాయో అవన్నీ కూడా పుట్ సైడ్ ఔట్ ఆఫ్ ద మనీ అవుతాయి. అదేవిధంగా 25,350 ఇప్పుడు కరెంట్ నిఫ్టీ ఉంది. 25,300, 250 లెవెల్స్ ఇవన్నీ క్రాస్ చేసుకుంటూ 25,350 దగ్గరకొచ్చింది. కాబట్టి మిగతా అన్నీ కూడా ఇన్ ద మనీ కాల్ ఆప్షన్స్ అనుకున్నాము. కానీ 25,350 నుంచి 25,400, 450, 500, 550, 600, 650, 700 ఇవన్నీ ఏంటి? నిఫ్టీ ఫ్యూచర్‌లో ఇంకా మూవ్ అవ్వాలి. ఇంకా పైకెళ్ళాలి. సో, ఫ్యూచర్‌లో జరగబోయే స్ట్రైక్ ప్రైజెస్ అన్నీ ఔట్ ఆఫ్ ద మనీ అవుతాయి. అందుకే లెఫ్ట్ సైడ్ చూడండి కాల్ ఆప్షన్స్‌లో ఏదైతే ఫ్యూచర్ మూవ్‌మెంట్ జరగాలో ఇవన్నీ కూడా మనకి కాల్ ఆప్షన్ సైడ్‌లో ఔట్ ఆఫ్ ద మనీ అవుతాయి. అదే విధంగా ఇప్పుడు 25,400, 450, 500, 550, 600 ఇవన్నీ లెవెల్స్ నుంచి ఆల్రెడీ నిఫ్టీ కిందకొచ్చి ఇప్పుడు 25,350 దగ్గర ఉంది కదా! అందుకనే పైనుంచి కిందకొచ్చింది అంటే ఆల్రెడీ ఆ జర్నీ చేసేసింది. అదంతా పాస్ట్‌లో. కాబట్టి ఈ స్ట్రైక్ ప్రైజెస్ అన్నీ పుట్ సైడ్‌లో ఇన్ ద మనీ స్ట్రైక్స్ అనేది అవుతాయి. తర్వాత ఈ ఎట్ ద మనీ స్ట్రైక్ సెలక్షన్ కూడా ఎలా జరుగుతుంది అంటే ఇప్పుడు నిఫ్టీ ఎక్కడుంది? 25,353 రూపీస్ దగ్గర ఉంది. నెక్స్ట్ స్ట్రైక్ ప్రైస్ ఎక్కడుంది? 25,400 ఉంది. అంటే 25,350, 25,400 ఈ మధ్యలో 50 పాయింట్స్ గ్యాప్ అయితే మనకుంది కదా! సో, ఈ మధ్యలో మిడ్ పాయింట్ 25 పాయింట్స్ ఉంది కదా! 25 పాయింట్స్ లోపలుంటే ఈ 25,350 స్ట్రైక్ ప్రైస్ సెలెక్ట్ అవుతుంది. 25 పాయింట్స్ దాటితే ఈ 25,400 స్ట్రైక్ ప్రైస్‌లోకి ఎళ్ళిపోతుంది ఎట్ ద మనీ. అంటే ఏంటి? 25,350 దగ్గర నుంచి 25,375 రూపీస్ వరకు గనుక నిఫ్టీ ఉంటే 25,350 ఎట్ ద మనీ స్ట్రైక్ ప్రైస్ అవుతుంది. అదే విధంగా 25,376 రూపీస్ నుంచి 25,400 మధ్యలో కనుక ప్రైస్ మూవ్‌మెంట్ ఉందంటే 25,400 వరకు 25,400 స్ట్రైకే అవుతుంది. అదే విధంగా ఇప్పుడు 25,400 వరకు వచ్చేసింది. కానీ మళ్ళీ 25,400 అండ్ మళ్ళీ 25 పాయింట్స్ వరకు కూడా 25,400 ఎట్ ద మనీ స్ట్రైక్ ప్రైస్ అవుతుంది. సో, టెక్నికల్‌గా ఏంటి 25,400కి ఎట్ ద మనీ ఉండాలి అనంటే 23,375 దగ్గర నుంచి 25,425 వరకు ఈ 50 పాయింట్ రేంజ్‌లో మొత్తం కూడా ఎట్ ద మనీ స్ట్రైక్ ప్రైస్ 25,400 ఉంటుంది. సో, ఎట్ ద మనీ స్ట్రైక్ ప్రైస్ ఇలా క్యాలిక్యులేషన్ అనేది చేస్తారు. సో, ఇంత క్యాలిక్యులేషన్ ఇవన్నీ నాకెందుకు అనుకుంటే సింపుల్‌గా మీకు ఇలా వస్తుంది. లెఫ్ట్ సైడ్, రైట్ సైడ్ హైలైట్ అవుతూ సెంటర్‌లో మీకు ఏదైతే స్ట్రైక్ ప్రైస్ కనిపిస్తుందో అదే ఎట్ ద మనీ స్ట్రైక్ ప్రైస్. సో, ఈ పాయింట్ క్లియర్ అయిపోయిన తర్వాత ఇప్పుడు మనం వన్ బై వన్ ఒక్కొక్కటి డీటెయిల్‌గా దేనికి ఎక్కడ ఏంటి అర్థమో అని అర్థం చేసుకుందాం. సో, ఇక్కడ ఫస్ట్ మనకి ఇక్కడ ఏం కనిపిస్తోంది? లెఫ్ట్ సైడ్‌లో నిఫ్టీ అని కనిపిస్తోంది. నిఫ్టీ, బ్యాంక్ నిఫ్టీ ఇలా మీరు ఏదైనా సెలెక్ట్ చేసుకోవచ్చు. తర్వాత సెలెక్ట్ సింబల్ అని ఎప్పుడైతే నొక్కుతారో మీరు ఇక్కడ స్పెసిఫిక్ స్టాక్స్‌ని సెలెక్ట్ చేసుకోవచ్చు. లేదా సింపుల్‌గా మీరు ఇలా టైప్ చేసినా కూడా మీకు ఆ స్టాక్ దగ్గరికి వెళ్ళిపోతుంది. ఇప్పుడు టాటా మోటార్స్ అనుకోండి. టీఏటీ అని నొక్కితే టాటాలోకి వచ్చేస్తుంది. టాటా కెమికల్స్, టాటా పవర్స్ ఇవన్నీ వచ్చేస్తాయి. సో, అలాగే మీరు ఇక్కడికి వచ్చి టైప్ చేసినా ప్రాబ్లం లేదు. లేదా ఇలా స్క్రోల్ చేసినా గానీ మీకు నచ్చిన స్టాక్‌ని మీరు సెలెక్ట్ అనేది చేసుకోవచ్చు. తర్వాత నెక్స్ట్ ఇక్కడ ఎక్స్‌పైరీ డేట్ అంటే ఏంటి? మీరు ఏదైతే స్టాక్ అవ్వచ్చు, ఇండెక్స్ అవ్వచ్చు, ఏదైతే ఆప్షన్ చైన్ చూస్తున్నారో ఈ ఆప్షన్ కాంట్రాక్ట్స్ అన్నీ ఏ డేట్‌న ఎక్స్‌పైర్ అయిపోతాయి అని చెప్పి మనకి ఎక్స్‌పైరీ డేషన్‌లో ఉంటుంది. సో, ఇక్కడ 23 సెప్టెంబర్ ఏదైతే లేటెస్ట్ ఎక్స్‌పైరీ డేట్ ఉందో అది మనకు కనిపిస్తోంది. కానీ 30th సెప్టెంబర్ అలాగా 2030 జూన్, సెప్టెంబర్ అంటే ఎంత 5 ఇయర్స్ తర్వాత అప్పటి ఎక్స్‌పైరీ వరకు కూడా
కూడా ఆప్షన్ చైన్ డేటా మొత్తం మనకి ఇక్కడ వస్తుంది. సో ఇక్కడ మీరు సింపుల్‌గా ఏది క్లిక్ చేసినా సపోజ్ ఇక్కడ నవంబర్ 2025ది మనం ఇక్కడ ఎక్స్‌పైరీ సెలెక్ట్ చేసుకున్నాం. సో అందులో స్ట్రైక్ ప్రైజెస్ ఏంటి, బయింగ్ చేస్తున్నారా, సెల్లింగ్ చేస్తున్నారా, మొత్తం డేటా కూడా మనకి ఇక్కడ ఉంటుంది. సపోజ్ ఇక్కడ 2026 డిసెంబర్‌ని సెలెక్ట్ చేస్తున్నాను అంటే నెక్స్ట్ ఇయర్ డిసెంబరు అప్పుడు చూసుకున్నా అక్కడ కూడా ఎంత యాక్టివిటీ జరుగుతోంది అని కూడా మనకి మొత్తం డేటా మనకి ఇక్కడే వస్తుంది. లేదు ఇప్పుడు కరెంట్ ఎక్స్‌పైరీ తీసుకుంటే కరెంట్ ఎక్స్‌పైరీ డేటా కూడా మనకి ఇక్కడ వచ్చేస్తుంది. సో ఇదేమో ఓవరాల్‌గా మొత్తం అంతా ఆప్షన్ చైన్‌ని. కానీ అలా కాకుండా నాకు ఒక స్పెసిఫిక్ స్ట్రైక్ ప్రైస్‌లో ఏం జరుగుతోంది తెలియాలి అనుకోండి. ఇప్పుడు నిఫ్టీ 25,350 దగ్గర ఉంది. సో 25,350 ఇక్కడ 25,350ని సెలెక్ట్ చేస్తే అక్కడ అక్రాస్ డిఫరెంట్ ఎక్స్‌పైరీస్ ఏం జరుగుతోంది ఈ ఒక్క స్పెసిఫిక్ స్ట్రైక్‌లో అని తెలియాలంటే ఇక్కడ మీరు స్ట్రైక్ ప్రైస్‌ని కూడా మీరు చూజ్ అనేది చేసుకోవచ్చు. సో ఈ విధంగా మీకు మొత్తం డేటా మొత్తం కూడా ఇక్కడ ఎన్ఎస్ఈ ఆప్షన్ చైన్‌లో మీరు ఇలా సెలెక్ట్ చేసుకొని మీరు మొత్తం డేటాని డిరైవ్ కూడా చేసుకోవచ్చు. తర్వాత నెక్స్ట్ మీరు ఇక్కడ కిందకి వచ్చేస్తే ఆల్రెడీ మీకు ఇక్కడ చెప్పాను ఏదైతే లెఫ్ట్ సైడ్ ఉందో ఇది మొత్తం కాల్ ఆప్షన్స్, ఇక్కడ రైట్ సైడ్ ఏదైతే ఉందో మొత్తం పుట్ ఆప్షన్స్. తర్వాత ఇక్కడ అండర్లైన్ ఇండెక్స్ మీకు ఏదైతే వాల్యూ ఉంటుందో ఇప్పుడు కరెంట్ డేట్ వాల్యూలో ఎంత ఉందో అది కూడా మీకు ఇక్కడ వస్తుంది. అండ్ ఎవ్రీ 3 మినిట్స్‌కి మీరు ఇక్కడ సింపుల్‌గా రిఫ్రెష్ బటన్ని క్లిక్ చేసినా లేకపోతే మీ బ్రౌజర్‌ని రిఫ్రెష్ ఇలా చేసినా కూడా మీకు డేటా మొత్తం అనేది అప్డేట్ కూడా అయిపోతుంది. సో ఆ విధంగా మీరు ఇక్కడ ఇప్పుడు కరెంట్ స్పాట్ వాల్యూ మీరు ఏ స్టాక్‌ది చూస్తున్నారో దాని యొక్క లాస్ట్ ట్రేడెడ్ ప్రైస్ ఏది ఉందో మీకు ఇక్కడ కనిపిస్తుంది. తర్వాత ఇక్కడ మన మెయిన్ ఆప్షన్ చైన్‌లోకి వచ్చేసిన తర్వాత ఇక్కడ లెఫ్ట్ సైడ్ ఏవైతే ఉన్నాయో ఇక్కడ రైట్ సైడ్‌లో కూడా అవే ఉంటాయి. సో మనం ఏదో ఒక్క సైడ్ డీటెయిల్‌గా అర్థం చేసుకుంటే సరిపోతుంది కాబట్టి నేను కాల్స్ సైడ్ లెఫ్ట్ సైడ్ నుంచి మీకు ఎక్స్‌ప్లెయిన్ చేస్తూ వస్తాను. సో ఫస్ట్ ఏంటి స్ట్రైక్ ప్రైస్ అంటే ఏ లెవెల్‌లో ఎక్కడ ఏ యాక్టివిటీ జరుగుతోంది, ఏ ప్రైస్ పాయింట్‌లో అని చెప్పి మనకి స్ట్రైక్స్ కనిపిస్తే అది మనకి ఇక్కడ కనిపిస్తుంది. తర్వాత ఆస్క్ క్వాంటిటీ, ఆస్క్, బిడ్ క్వాంటిటీ. సో ఇవి ఏంటి అని అంటే ఇక్కడ ఈ పర్టిక్యులర్ స్ట్రైక్‌లో ఈ పర్టిక్యులర్ టైంలో ఎన్ని ఓపెన్ ఆర్డర్స్ ఉన్నాయి, లేకపోతే ఇప్పుడు కరెంట్‌గా ఎంతమంది అక్కడ లిమిట్ ఆర్డర్స్ ప్లేస్ చేస్తున్నారు బయింగ్ అండ్ సెల్లింగ్‌కి అని చెప్పి మనకి ఇక్కడ కనిపిస్తుంది. బట్ ఇక్కడ 75 కనిపిస్తున్నా కూడా ఎగ్జాక్ట్‌గా 75 ఉన్నాయా అంటే కాదు. బిడ్ అండ్ ఆస్క్ చాలా స్ప్రెడ్ ఉంటుంది. దాంట్లో ఏదో ఒక్క పాయింట్‌లో 75 కనిపిస్తుంది. సో ఇది మీకు అంత యాక్యురేట్‌గా మీరు చూసి ట్రాక్ చేయాల్సిన అవసరం కూడా ఉండదు. అండ్ ఇక్కడ ఆస్క్ ప్రైస్ ఉంది అంటే ఎంత, ఆప్షన్ సెల్లర్ 2,738 రూపీస్‌కి నేను 22,700 కాల్ ఆప్షన్‌ని సెల్ చేస్తానని చెప్తున్నాడు. బయ్యర్ ఏమో లేదు నేను 2,640 రూపీస్‌కి మాత్రమే బై చేస్తానని చెప్పి ఒక లిమిట్ ఆర్డర్ ప్లేస్ చేసినట్టు బిడ్ అండ్ ఆస్క్ ప్రైసెస్ ఇక్కడ కనిపిస్తున్నాయి. బట్ లైవ్ మార్కెట్స్‌లో మీరు మోస్ట్లీ ఎట్ ద మనీ లేకపోతే స్లైట్ ఇన్ ద మనీ అవుట్ ఆఫ్ ద మనీలో ట్రేడ్ చేస్తుంటారు కాబట్టి ఇక్కడ బిడ్ అండ్ ఆస్క్‌లో మీరు చూడొచ్చు 81.2 అలాగా అంతే డిఫరెన్సెస్ ఉంటాయి. కాబట్టి ఈ బిడ్ అండ్ ఆస్క్‌లో ఎంత డిఫరెన్స్ ఉంది, దీని క్వాంటిటీస్‌లో ఎంత చేంజ్ ఉన్నాయి, ఇవన్నీ మనకు అవసరం లేదు కాబట్టి అది మీరు హ్యాపీగా ఇగ్నోర్ కూడా చేసేయచ్చు. తర్వాత ఈ పక్కనున్న చూడండి ఎల్టీపీ ఇంకా చేంజ్, ఈ రెండు మనకి ఇంపార్టెంట్. సో ఈ ఫస్ట్ ఈ చేంజ్ ఏంటి అని మనం చూసుకుంటే ప్రీవియస్ డే క్లోజింగ్ ప్రైస్ అంటే ఇప్పుడు ఇవాల్టి డేట్ ఎంత 19th సెప్టెంబర్ 3:30కి క్లోజింగ్ ప్రైజెస్ మనకు వచ్చాయి. సో 18th సెప్టెంబర్ లాస్ట్ ప్రీవియస్ ట్రేడింగ్ సెషన్‌కి మన ఈ పర్టిక్యులర్ స్ట్రైక్ ప్రైస్ అంటే 25,350 కాల్ ఆప్షన్‌లో లాస్ట్ డేట్ ఎంతైతే క్లోజింగ్ ప్రైస్ ఉంటుందో ఆ క్లోజింగ్ ప్రైస్‌కి ఇప్పుడు కరెంట్ క్లోజింగ్ ప్రైస్ లేదా ఇప్పుడు కరెంట్ డేట్‌లో ఇప్పుడు కరెంట్ లాస్ట్ ట్రేడెడ్ ప్రైస్ ఎక్కువ ఉందా తక్కువ ఉందా అది మనకి చేంజ్‌లో చెప్తుంది. సో ఇక్కడ -73 అంటే ఏంటి, 25,350 కాల్ ఆప్షన్ నిన్నటి రోజున క్లోజింగ్ ప్రైస్ 73.5 రూపీస్ హయ్యర్లో క్లోజ్ అయింది. ఇవాళ మార్కెట్స్ పడడం వల్ల లేకపోతే ప్రీమియం డీకే అవ్వడం వల్ల ఇప్పుడు ఇది 81 రూపీస్ వచ్చింది. కానీ ఈ స్ట్రైక్ ప్రైస్ 73 రూపీస్ లాస్ చేసుకుంది ఇక్కడ ప్రీమియంలో అని చెప్పి మనకి ఇక్కడ 73 కనిపిస్తుంది. సో ఇక్కడ ఏంటి, ఇక్కడ మ్యాక్సిమం మనకి నెగటివ్లో కనిపిస్తుంది అని అంటే ఆప్షన్ సెల్లర్స్ అక్కడ డబ్బులు సంపాదించుకున్నారు అనేసి అర్థం. అదేవిధంగా ఇక్కడ రైట్ సైడ్లో మీరు చూస్తే పుట్ సైడ్ మనకి పాజిటివ్ కనిపిస్తుంది 14 అని అంటే ఏంటి, పుట్ బయ్యర్స్ ఇక్కడ ప్రాఫిట్ చేసుకున్నారు అనేసి అర్థం. సో ప్రీవియస్ డే ట్రేడింగ్ డే ఎప్పుడైతే క్లోజ్ అవుతుందో అక్కడి నుంచి ఇప్పుడు ఉన్న కరెంట్ వాల్యూ ఎక్కువ ఉంటే ఈ చేంజ్ మనకి పాజిటివ్లో ఉంటుంది. ప్రీవియస్ డే క్లోజింగ్ది ఇప్పుడు కరెంట్ వాల్యూ నెగటివ్లో ఉంటే ఆ చేంజ్ నెగటివ్లో ఉంటే ప్రైస్ కిందకు వచ్చింది అర్థం అని చెప్పి మనం ఇలా చేంజ్లో మనం అర్థం అనేది చేసుకోవచ్చు. తర్వాత ఎల్టీపీ అంటే ఏంటి, లాస్ట్ ట్రేడెడ్ ప్రైస్ అంటే ఇప్పుడు కరెంట్గా ఇప్పుడు ప్రెజెంట్ మార్కెట్స్ క్లోజ్ అయిపోయాయి కాబట్టి 330 యొక్క ప్రైస్ ఏదైతే ఉందో 81 అండ్ పుట్ సైడ్ 52 అని మనకి ఇక్కడ కనిపిస్తుంది. ఇది లాస్ట్ ట్రేడెడ్ ప్రైస్. సో ఇప్పుడు అదే లైవ్ మార్కెట్ ఓపెన్ ఉందనుకోండి, ప్రతి 3 నిమిషాలకి మీరు రిఫ్రెష్ కొట్టారనుకుంటే ప్రతి 3rd మినిట్కి ఏ ప్రైస్
పాయింట్‌లో ఈ పర్టిక్యులర్ స్ట్రైక్స్ ట్రేడ్ అవుతున్నాయి అని చెప్పి మనకి ఈ లాస్ట్ ట్రేడెడ్ ప్రైస్‌లో ఇక్కడ బ్లూ కలర్‌లో కనిపిస్తుంది కదా! అక్కడ మనకనేది కనిపిస్తుంది. తర్వాత పక్కన కాలమ్ వచ్చేసి ఐవీ. ఈ ఐవీ అంటే ఏంటి? 6.09 ఉంది. అంటే ఏంటి? ఈ పర్టిక్యులర్ స్ట్రైక్‌లో ఎంత వాలటిలిటీ ఉంది, ఎంత పానిక్ ఉంది, ఎంత ఫియర్ ఉంది అని చెప్పి మనకి ఐవీ చెప్తుంది. ఐవీ అంటే ఏంటి? ఇంప్లైడ్ వాలటిలిటీ. అంటే ఏంటి? ఈ పర్టిక్యులర్ స్ట్రైక్‌లో ఎంత వాలటిలిటీ రావచ్చు, రాబోతోంది అని ఆప్షన్ సెల్లర్స్ ఎక్స్‌పెక్ట్ చేస్తున్నారు అని చెప్పి మనకి ఇక్కడ కనిపిస్తుంది. సో, ఇప్పుడు ఈ 6 అనేది ఎక్కువ, తక్కువ. సో, ఇప్పుడు ప్రతి దానికి వాలటిలిటీలో ఒక రేంజ్ ఉంటుంది. ఆ రేంజ్ దీనికి 6 ఉంది. ఇంకో దానికి 10 ఉండొచ్చు. సో, మనం యాక్చువల్‌గా టెస్ట్ కూడా చేద్దాం. సో, ఇక్కడ అదాని గ్రీన్, అదాని పోర్ట్స్ అని ఏదో ఉంది. సో, దీన్ని సెలెక్ట్ చేస్తున్నాను. సో, ఇక్కడ ఐవీ ఎంతుంది? ఐవీ చూసారా 26.22 అని ఉంది. 27.22, 26.22 అనుకుందాం. కానీ దాన్ని మనం నిఫ్టీలో చూసుకుంటే ఎంతుంది? 6.09 ఉంది. సో, అదానీలో 22 ఎక్కువ, నిఫ్టీలో 6 తక్కువ. ఎలా తెలుసుకోవాలి అనంటే ఈచ్ ఇండివిడ్యువల్ స్టాక్ అవ్వచ్చు, ఈచ్ ఇండివిడ్యువల్ ఇండెక్స్ అవ్వచ్చు, ప్రతి దాని మూవ్‌మెంట్‌ని బట్టి, దాని వాలటిలిటీని బట్టి దానికి యొక్క స్పెసిఫిక్ ఐవీస్ అనేవి డిఫరెంట్ ఉంటాయి. సో, మనం నిఫ్టీకి ఈ ఐవీ ఎక్కువ, తక్కువ. ఎక్కువైతే ఆప్షన్ సెల్లింగ్ చేయాలి. తక్కువైతే ఆప్షన్ బయింగ్ చేయాలి. సో, ఏది ఎక్కడ ఎలా చేయాలి అని ఎలా తెలుసుకోవాలి? ఐవీ పర్సెంటైల్. సో, ఈ ఐవీ పర్సెంటైల్ ఏంటి? విక్స్ ఏంటి? ఐవీ ఏంటి? దీన్ని ఎలా స్టడీ చేయాలి అని డీటెయిల్డ్‌గా మనము లాస్ట్ ఎపిసోడ్ 27లో డిస్కస్ చేసుకున్నాం కాబట్టి ఈ ఐవీ చాలా ఇంపార్టెంట్. ఎందుకంటే మీరు రాంగ్ టైంలో ఐవీస్ ఎక్కువ ఉన్నప్పుడు గనుక పొరపాటున ఆప్షన్ బయింగ్ చేశారు అనంటే 100% లాస్ చేసుకుంటారు. సో, ఐవీ కాన్సెప్ట్ తెలియడం చాలా ఇంపార్టెంట్ కాబట్టి ఎపిసోడ్ 28లో ఐవీ గురించి డీటెయిల్‌గా డిస్కస్ చేసుకున్నాము. నేర్చుకోండి. అప్పుడు మీకు అర్థమవుతుంది. సో, ఐవీని నేను మళ్ళీ ఇక్కడ ఎక్స్‌ప్లెయిన్ అనేది చేయట్లేదు. తర్వాత వాల్యూమ్. ఈ వాల్యూమ్ అంటే ఏంటి? ఈ పర్టిక్యులర్ స్ట్రైక్ ప్రైస్‌లో ఎంత బయింగ్ అండ్ సెల్లింగ్ జరిగింది. ఒకళ్ళు కొంటుంటారు, ఒకళ్ళు అమ్ముతుంటారు. ఒకళ్ళు కొంటుంటారు, ఒకళ్ళు అమ్ముతుంటారు. ఏదైతే ట్రాన్సాక్షన్స్ జరిగిపోయాయో ఆ ట్రాన్సాక్షన్స్ వాల్యూమ్స్ మనకి ఇక్కడ కనిపిస్తుంటాయి. బట్ దానికి కూడా ఎలాంటి సిగ్నిఫికెన్స్ లేదు. సో, వాల్యూమ్‌ని మీరు పక్కన పెట్టేసేయండి. మేజర్‌గా దాంతో యూజ్ లేదు. సో, దాన్ని పక్కన పెట్టండి. తర్వాత ఓఐ, చేంజ్ ఇన్ ఓఐ. ఈ 2 చాలా 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 ఇంపార్టెంట్. సో, ధ్యాస పెట్టి కొంచెం కేర్‌ఫుల్‌గా వినండి. సో, ఫస్ట్ ఓఐ అంటే ఏంటి? ఓపెన్ ఇంట్రెస్ట్. అంటే ఈ 25,350 ఏదైతే స్ట్రైక్ ప్రైస్ ఉందో, లేదా 25,300, 25,250 ఏదైతే పర్టిక్యులర్ స్ట్రైక్ ప్రైస్ ఉందో, ప్రతి స్ట్రైక్ ప్రైస్‌కి పక్కన ఓఐలో ఎంతో అంత వాల్యూస్ మనకి కనిపిస్తున్నాయి. సో, ఈ ఓఐ ఓపెన్ ఇంట్రెస్ట్ అంటే ఏంటి అనంటే ఈ పర్టిక్యులర్ స్ట్రైక్ ప్రైస్‌లో ఎన్ని ఓపెన్ కాంట్రాక్ట్స్ ఉన్నాయి అని మనకి ఓఐ చెప్తుంది. మళ్ళీ చెప్తున్నాను చూడండి. 25,350 దగ్గర మనకి ఇక్కడ ఓఐ 91,938 ఉంది. 25,400 దగ్గర 2,25,933 అని ఉంది. ఈ 2 ఏం చెప్తున్నాయి అనంటే 25,400 దగ్గర 2,25,000 కాల్ సెల్లర్స్ కూర్చున్నారు అని మనకు చెప్తోంది. సో, ఇప్పుడు మీరు కాల్ సెల్లర్సే కూర్చున్నారని ఎందుకు చెప్తున్నారు? అక్కడ కాంట్రాక్ట్ అంటే బయ్యర్, సెల్లర్ ఇద్దరు అగ్రీమెంట్‌లో దిగిన తర్వాతే కదా మనకు ఓపెన్ కాంట్రాక్ట్ ఓపెన్ అవుతుంది. మరి మీరు ఒత్తి సెల్లర్లే ఎందుకు అంటున్నారు అనేసి అంటే ఇప్పుడు ఈ ₹81 ఉంది ఇక్కడ ప్రీమియం. సో, 81 ఇంటూ 75 నిఫ్టీ లాట్ సైజ్. ₹6,000 నేను స్పెండ్ చేస్తే నేను ఇక్కడ ఓఐలో నేను బయ్యర్ అయిపోతాను. కానీ ఈ బయ్యర్‌కి ఆపోజిట్‌లో నేను యాస్ ఎ సెల్లర్‌గా ఒక సింగిల్ కాంట్రాక్ట్‌ని సెల్ చేయాలంటే నాకు 2,00,000 ఖర్చవుతుంది. సో, 6,000 స్పెండ్ చేసిన బయ్యర్‌కి ఎక్కువ కాన్ఫిడెన్స్ ఉన్నట్టా? 2,00,000తో రిస్క్ తీసుకొని అదే స్ట్రైక్ ప్రైస్‌లో కూర్చున్న సెల్లర్‌కి ఎక్కువ ఇంపార్టెన్స్ ఇవ్వాలా? ఆబ్వియస్లీ సెల్లర్‌కి ఇవ్వాలి. ఎందుకంటే సెల్లర్ దగ్గర డబ్బులు ఎక్కువ ఉన్నాయి. సో, వాళ్ళు రిస్క్ ఎక్కువ తీసుకుంటున్నారు కాబట్టి బయ్యర్ కంటే సెల్లర్‌కి ఎక్కువ ఇన్ఫర్మేషన్ ఉంటుంది. ఎక్కువ తెలుస్తుంది కాబట్టి మనం ఏదైతే ఇక్కడ ఓఐ చూస్తున్నామో ఈ ఓఐ కూడా మొత్తం కూడా సెల్లర్స్ పర్స్పెక్టివ్‌లోనే చూడాలి. అండ్ ఆ సెల్లర్స్ పర్స్పెక్టివ్ అంటే ఏంటి? కాల్ ఆప్షన్ సెల్లింగ్‌లో కాల్ ఆప్షన్ సెల్లర్స్ ఒక పర్టిక్యులర్ స్ట్రైక్‌లో ఎక్కువ ఉన్నారు అనంటే అది రెసిస్టెన్స్‌గా యాక్ట్ చేస్తుంది అనేసి అర్థము. అదే విధంగా పుట్ ఆప్షన్ ఒక స్పెసిఫిక్ స్ట్రైక్‌లో పుట్ ఆప్షన్ సెల్లర్స్ ఎక్కువ ఉన్నారు అనంటే ఏంటి? అదొక స్ట్రాంగ్ సపోర్ట్ అని అర్థము. మళ్ళీ ఇక్కడ కాల్ ఆప్షన్ సెల్లర్స్‌కి, పుట్ ఆప్షన్ సెల్లర్స్‌కి మధ్యలో డిఫరెన్స్ ఏంటి? వీళ్ళిద్దరిని ఎలాగా క్యారీ చేసుకుంటాం? వీళ్ళిద్దరికీ అండర్‌స్టాండింగ్ ఏంటి? వీళ్ళిద్దరి వెనకాల ఉన్న లాజిక్ ఏంటి? ఇవన్నీ మనం ఆల్రెడీ డిస్కస్ చేసేసుకున్నాము. సో, మీరు ఆ బేసిక్స్ ఆల్రెడీ క్లియర్ చేసేసుకున్నారనేసి నేను అనుకుంటున్నాను. సో, ఇక్కడ మనకి సింపుల్‌గా ఇక్కడ అర్థమవుతుంది ఏంటి? 25,400 ఏదైతే ఉందో ఇక్కడ ఓఐ 2,25,933 ఉంటే 2,25,933 కాంట్రాక్ట్స్ ఆఫ్
కాల్ ఆప్షన్ సెల్లర్స్ 25,400 లెవెల్ ఇప్పుడు 23rd ఎక్స్పైరీ లోపల టచ్ కాదు, దానికంటే పైన క్లోజింగ్ ఇవ్వదు అనే కాన్ఫిడెన్స్తో 2,25,000 మంది కాంట్రాక్ట్ సెల్లర్స్ అక్కడ కాల్ ఆప్షన్ని సెల్ చేశారు. సో ఈ కాంట్రాక్ట్ ఏదైతే ఉందో 25,400 ఇది స్ట్రాంగ్ రెసిస్టెన్స్గా యాక్ట్ చేస్తుంది అని చెప్పి మనం దీన్ని చూసి స్టడీ చేయొచ్చు. అదేవిధంగా ఇక్కడ మీరు చూడండి, మనకి ఇక్కడ ఎంత ఉంది, 25,300 దగ్గర 1,86,546 ఉంది, మళ్ళీ 1,20,000 ఇక్కడ ఉంది. సో ఇక్కడ ఏంటి, ఎవరైతే ఈ 1,86,000 మంది పుట్ సెల్లర్స్ ఉన్నారో వాళ్ళు 25,300 ఒక మంచి సపోర్ట్గా యాక్ట్ చేస్తుంది అని చెప్పి ఇంతమంది పుట్ సెల్లర్స్ ఇక్కడ సెల్ చేశారు అని చెప్పి మనం జస్ట్ ఇలా ఓపెన్ ఇంట్రెస్ట్ని చూసి కూడా మనం అర్థం చేసుకోవచ్చు. అండ్ ఈ ఓపెన్ ఇంట్రెస్ట్ ఎప్పుడైతే మనకి ఇలా స్ట్రైక్స్, ఇప్పుడు మీరు ఇక్కడ చూడొచ్చు కదా, 2026 డిసెంబర్ వరకు కూడా మనం ఆప్షన్స్ కాంట్రాక్ట్స్లో పొజిషన్స్ తీసుకోవచ్చు. సో ఇక్కడ మీరు చూడండి, ఓఐ ఎంత ఉంది, 665 ఉంది. సో 665 ఇప్పుడు ఇక్కడ 665 స్టార్ట్ అయ్యి ఏదో ఒక టైంలో ఈ 29 డిసెంబర్ 2026 కూడా వీక్లీ కాంట్రాక్ట్ వీక్లీ ఎక్స్పైరీకి వస్తుంది కదా, ఆ వీక్లో అప్పటి వరకు కూడా ఎంతమంది ఆ స్ట్రైక్ ప్రైస్లో పొజిషన్స్ బిల్డ్ చేస్తున్నా స్లోగా బిల్డ్ అవుతూ మొత్తం లైఫ్ టైం కాంట్రాక్ట్లో ఇప్పుడు లైవ్ ఎంతమంది ఆ పొజిషన్స్లో ఓపెన్ ఉన్నారు అని చెప్పి మనకి ఈ ఓఐ అనేది చెప్తుంది. కానీ చేంజ్ ఇన్ ఓఐ ఇది ఏంటి అని అంటే ఇది ఇంట్రాడే స్పెసిఫిక్. ఇప్పుడు నెక్స్ట్ డే మీరు చూసుకుంటే ఇది 0 అయిపోతుంది చేంజ్ ఇన్ ఓఐ. ఇప్పుడు ఈ చేంజ్ ఇన్ ఓఐ ఇంకా ఇంపార్టెంట్ ఎందుకు అని అంటే ఇంట్రాడే బేసిస్లో. సో ఇప్పుడు ఈ ఓఐ ఏంటి, నేను ఎప్పుడో ఆలోచించి పెట్టుకున్నాను 25,500 నిఫ్టీ రీచ్ కాదు అని చెప్పి నేను నెక్స్ట్ మంత్ 2 మంత్స్ తర్వాత ఎప్పుడో సెల్ చేసి కూర్చున్నాను అనుకుందాం. కానీ ఇవాల్టి రోజున సడన్గా మార్కెట్లో డైనమిక్స్ చేంజ్ అయిపోయాయి. ఇప్పటి వరకు నేను బేరిష్ ఉన్న వాటిని ఇప్పుడు సడన్గా బుల్లిష్ అయిపోయాను అంటే అప్పుడు నేను ఇప్పుడు సడన్గా పుట్ ఆప్షన్స్ని సెల్ చేస్తున్నాను. లేకపోతే ఇప్పటి వరకు బుల్లిష్గా ఉన్న నేను సడన్గా మార్కెట్ డైనమిక్స్ చేంజ్ అయిపోయి ఇవాళ రోజున నేను మార్కెట్లో ఎక్కువ కాల్ ఆప్షన్స్ని సెల్ చేస్తున్నాను అని అనుకుంటే అప్పుడు ఆ చేంజ్ ఇన్ ఓఐ మనకి ఇక్కడ చేంజ్ ఇన్ ఓఐలో కనిపిస్తుంది. సో ఇక్కడ మనకి ఏం కనిపిస్తుంది, 25,400 కాల్ ఆప్షన్ దగ్గర ఇవాల్టి రోజున చేంజ్ ఇన్ ఓఐ దగ్గర ఏదైతే ఓవరాల్ ఓఐ 2,25,000 ఉందో దాంట్లో 1,28,000 కాంట్రాక్ట్స్ ఇవాల్టి రోజున బిల్డ్ అయ్యాయి. అంటే ఇవాల్టి రోజున ఆల్మోస్ట్ 2,25,000 ఓపెన్ కాంట్రాక్ట్స్ ఉంటే 1,28,000 ఆల్మోస్ట్ 50% కంటే ఎక్కువ మంది ఇవాల్టి రోజున దీంట్లో సెల్ చేశారు. అంటే ఓవరాల్గా బేరిష్నెస్ ఎక్కువ ఉంది, చాలా మంది ఇంట్రాడేలో ఎక్కువ సెల్ చేశారని చెప్పి మనకి చేంజ్ ఇన్ ఓఐ కనిపిస్తుంది. అదేవిధంగా ఇక్కడ మనం పుట్ సైడ్ చూడండి, పుట్ సైడ్ చూస్తే ఎంత ఉంది, 66,000 ఉంది, 31,000 ఉంది, 12,000 ఉంది, 11,000 ఉంది. అక్కడ చేంజ్ ఇన్ ఓఐ పెరగట్లేదు. అంటే ఏంటి, ఇవాల్టి రోజున ఇంట్రాడే స్పెసిఫిక్లో ఎవ్వరు కూడా మార్కెట్ బుల్లిష్గా ఉంటుంది అని చెప్పి పొజిషన్స్ ఎవరు బిల్డ్ చేసుకోవట్లేదు. కానీ వేరే ఆపోజిట్లో కాల్ ఆప్షన్ సెల్లర్స్ హెవీగా సెల్ చేస్తున్నారు పుట్ ఆప్షన్స్ సెల్లర్స్తో కంపేర్ చేసుకుంటే అని చెప్పి ఈ చేంజ్ ఇన్ ఓఐతో తెలుసుకోవచ్చు. సో ఓవరాల్ ఓఐ ఎంత చెప్తున్నప్పటికీ కూడా చేంజ్ ఇన్ ఓఐ పెరుగుతోంది. కాల్ సైడ్ పెరుగుతుందంటే మార్కెట్స్ బేరిష్గా అవబోతున్నాయి. పుట్ సైడ్ చేంజ్ ఇన్ ఓఐ పెరుగుతోంది అని అంటే ఇంట్రాడేలోనే బుల్లిష్ బయాస్నెస్ పెరుగుతోంది అని చెప్పి మనం ఇలా చేంజ్ ఇన్ ఓఐని అబ్జర్వ్ చేసి కూడా మనము మార్కెట్లో సెంటిమెంట్ని అబ్జర్వ్ అనేది చేసుకోవచ్చు. సో ఇదేమో చేంజ్ ఇన్ ఓఐ ఈ రెండింటిని అర్థం చేసుకొని మార్కెట్స్ బుల్లిష్గా ఉన్నాయా బేరిష్గా ఉన్నాయా ఒక సెంటిమెంటల్ అనాలిసిస్ అనేది మీరు చేసుకోవచ్చు కదా. కానీ దీనికి ఇంకొక లేయర్ స్టెప్గా డీప్గా మీరు చూసుకుంటూ ఒక ఫార్ములా కూడా ఉంది. సింపుల్గా ఒక నెంబర్ చూసి మార్కెట్ బుల్లిష్గా ఉందా బేరిష్గా ఉందా ఆప్షన్ చైన్ పర్స్పెక్టివ్లో చూస్తూ అన్నదానికి PCR పుట్ కాల్ రేషియో అని చెప్పి ఒక వాల్యూ ఉంది. ఆ పుట్ కాల్ రేషియో వాల్యూ మీరు చూసినా కూడా మార్కెట్ సెంటిమెంట్స్ అనేవి మీరు అనలైజ్ అనేది చేసుకోగలుగుతారు. సో దీనికి ఫార్ములా ఏంటి, ఇప్పుడు మనం ఏమనుకున్నాం, లెఫ్ట్ సైడ్లో ఉన్నవన్నీ కాల్ ఆప్షన్స్, రైట్ సైడ్లో ఉన్నవన్నీ పుట్ ఆప్షన్స్ కదా. మొత్తం కిందకు వచ్చేస్తే ఇక్కడ మనకి టోటల్ కాల్ ఆప్షన్స్ టోటల్ పుట్ ఆప్షన్స్ ఓఐ వస్తుంది. ఓఐ అంటే ఏంటి, ఇవాల్టి డేట్న ఎండ్ డేట్కి క్లోజింగ్ టైంకి ఎంత అయితే ఓపెన్ కాంట్రాక్ట్స్ ఉన్నాయో వాటి యొక్క టోటల్ వాల్యూస్ మనకి ఇక్కడ కనిపిస్తున్నాయి. సో ఇక్కడ మనకి పుట్ సైడ్ టోటల్ వాల్యూ ఎంత ఉంది, 20,27,167 కాంట్రాక్ట్స్ ఓపెన్ ఉన్నాయి. లెఫ్ట్ సైడ్ 24,59,230 ఉంది. సో ఇక్కడ ఏం చెప్తోంది, పుట్టు కంటే కాలు 4 lakh ఎక్కువ కాంట్రాక్ట్స్ మనకి ఇక్కడ సెల్లింగ్లో కనిపిస్తున్నాయి. అంటే ఏంటి, పుట్ ఆప్షన్ సెల్లర్స్ కంటే కాల్ ఆప్షన్ సెల్లర్స్ డామినేటింగ్గా ఉన్నారు అని చెప్పి మనకి వాల్యూస్ చెప్తున్నాయి కదా. సో ఇప్పుడు దీన్నే మనము పుట్ కాల్ రేషియోతో అంటే పుట్ డివైడెడ్ బై కాల్ చేసి ఒక నెంబర్ వాల్యూ వస్తుంది, ఆ నెంబర్ని ఫైండ్ అవుట్ చేయాలి. సో ఇక్కడ నెంబర్ ఎంత ఉంది, 20, 27, 167 ఇవంతా ఎంత, ఇక్కడ పుట్స్ ఏవైతే ఇప్పుడు ఓపెన్ పొజిషన్స్లో ఓపెన్ ఓఏ ఉందో పుట్ ఆప్షన్ని దాన్ని డివైడెడ్ బై కాల్ ఆప్షన్స్ ఎంత ఉంది, 24,000
24, 59, 230 చేస్తే మనకి ఇక్కడ వాల్యూ ఎంత వచ్చింది చూడండి. 0.82 అని వచ్చింది. సో 0.82 అంటే అర్థం ఏంటి? ఒక పీసీఆర్ వాల్యూ కనుక 0.8 నుంచి 1.2 ఈ రెండిటి మధ్యలో ఉంది అని అనుకుంటే మార్కెట్స్ న్యూట్రల్‌గా ఉన్నాయని అర్థం. అంటే కాల్ ఆప్షన్ సెల్లర్స్, పుట్ ఆప్షన్ సెల్లర్స్ ఇద్దరు కొట్టుకుంటున్నారు. మార్కెట్ ఎటు మూవ్ అవ్వట్లేదు అనేసి అర్థం. కానీ 1.2 దాటి మార్కెట్ పీసీఆర్ వాల్యూ వెళ్ళింది అనంటే కాల్ సెల్లర్స్ తక్కువ ఉన్నారు, పుట్ సెల్లర్స్ డామినేట్ చేశారు, మార్కెట్స్ బుల్లిష్‌గా ఉండబోతున్నాయి అనేసి అర్థం. లేదు ఈ పీసీఆర్ వాల్యూ 0.8 కంటే దిగిపోతుంది. ఇప్పుడు 0.8 ఎడ్జ్ మీద ఉంది. ఇక్కడి నుంచి 0.8 కంటే ఇంకా తగ్గుతోంది అని అంటే కాల్ ఆప్షన్ సెల్లర్స్ మార్కెట్‌లో పెరిగిపోతున్నారు. మార్కెట్‌లో బేరిష్‌నెస్ రాబోతోంది అని చెప్పి కూడా మనము ఈ పీసీఆర్ వాల్యూతో అర్థం చేసుకోవచ్చు. సో ఇలా మీరు ఆప్షన్ చైన్‌ని అబ్జర్వ్ చేయంగానే ఇక్కడ హైయెస్ట్ కాల్ ఓఐ ఎక్కడుంది? ఇక్కడ మీరు చూడండి. ఫస్ట్ ఎంత ఉంది? 2,25,000 ఉంది. తర్వాత ఇంకొక 2,00,000 ఇక్కడ కనిపిస్తోంది. తర్వాత మనకి ఇంకొక 2,18,000 ఇక్కడ కనిపిస్తుంది 26,000 దగ్గర. సో ఇవన్నీ ఏంటి? ఎక్కడెక్కడైతే మనకి ఇలా హైయెస్ట్ కాల్ ఓఐ కనిపిస్తుందో ఈ లెవెల్స్ మనకి స్ట్రాంగ్ రెసిస్టెన్సెస్‌గా యాక్ట్ చేస్తాయి ప్రైస్ యాక్షన్ లెవెల్స్‌లో. సో నిఫ్టీ 25,400 దగ్గరికి వస్తే రెసిస్టెన్స్ తీసుకునే అవకాశాలు ఎక్కువ ఉన్నాయి. మళ్ళీ 25,500 దగ్గరికి వస్తే అది కూడా రౌండ్ లెవెల్ కాబట్టి రెసిస్టెన్స్ తీసుకునే ఛాన్సెస్ చాలా ఎక్కువ ఉంటాయి. అందులో కూడా ఇంట్రాడేలో మీరు చూస్తుంటే చేంజ్ ఇన్ ఓఐ కూడా పెరుగుతోంది అని అనుకుంటే ఇంట్రాడేలో కూడా సెంటిమెంట్స్ బేరిష్‌గా ఉన్నాయని చెప్పి మీరు ఈ చేంజ్ ఇన్ ఓఐని అబ్జర్వ్ చేస్తూ సపోజ్ ఇక్కడ 1,28,000 ఉంది. మీరు మార్నింగ్ 10 o'clock వచ్చారు. ఒక 50,000 ఉంది అనుకుందాం. 12 అయ్యేటప్పటికి 12:30 అయ్యేటప్పటికి ఈ 50,000 కాస్త 60,000 70,000కి పెరుగుతోంది. అప్పుడేంటి? చేంజ్ ఇన్ ఓఐ పెరుగుతోంది. అంటే ఏంటి? మార్కెట్‌లో బేరిష్‌నెస్ పెరుగుతోంది అని చెప్పి మీరు ఈ విధంగా అర్థం చేసుకొని మీరు బేరిష్ సైడ్ ట్రేడ్స్ తీసుకోవడానికి కూడా చేంజ్ ఇన్ ఓఐ అండ్ ఓఐ మీకు అర్థం చేసుకోవచ్చు. అదే విధంగా పుట్ సైడ్ ఇక్కడ ఎంత కనిపిస్తోంది? 25,300 దగ్గర 1,86,000 1,86,546 కనిపిస్తోంది. తర్వాత 25,200 దగ్గర 1,20,000 కనిపిస్తోంది. సో ఇవి రెండు ఏంటి? మళ్ళీ సపోర్ట్స్‌గా యాక్ట్ చెయ్యొచ్చు అని చెప్పి మనకు కనిపిస్తోంది. కానీ మార్కెట్ ఓపెన్ అయింది. సో ఇక్కడ చేంజ్ ఇన్ ఓఐలో ఎక్కువ పెరగట్లేదు. 5,000, 10,000 పెరుగుతున్నాయి. కానీ కాల్ ఆప్షన్ సైడ్ చూస్తుంటే ఏమో హెవీగా ఇక్కడ 30,000, 40,000, 50,000 పెరుగుతుంటే ఇక్కడ 5,000, 10,000 పెరుగుతుంది అనుకోండి. మార్కెట్‌లో బేరిష్ సెంటిమెంట్ ఎక్కువ అవుతుంది అని చెప్పి ఆ విధంగా మీరు అనలైజ్ చేసుకోవడానికి కూడా ఈ ఆప్షన్ చైన్ డేటా మొత్తం కూడా మీకు హెల్ప్ అనేది అవుతుంది. సో ఒక ఆప్షన్ చైన్ అంటే ఏంటి? దాంట్లో ఎన్ని కాంపోనెంట్స్ ఉంటాయి? దాంట్లో ఏ కాంపోనెంట్‌ని మనం ఎలా స్టడీ చేసుకొని ఎలా అర్థం చేసుకోవచ్చు అని చెప్పి డీటెయిల్డ్‌గా క్లారిటీ అండ్ అండర్‌స్టాండింగ్ మీ అందరికీ వచ్చేసిందని అనుకుంటున్నాను. సో ఇంకా ఈ వీడియో రిలేటెడ్ ఇంకా ఎలాంటి డౌట్స్ ఉన్నా కూడా కింద కామెంట్ సెక్షన్‌లో అడగడం మర్చిపోకండి. ఇంకా డిస్క్రిప్షన్‌లో ఫ్రీ టెలిగ్రామ్ గ్రూప్ లింక్ కూడా ఇచ్చాను. సో అక్కడికొచ్చి మీరు డౌట్స్ అడిగినా నేను లేకపోతే మన కమ్యూనిటీ మెంబర్స్ ఎవరైనా సరే మీకు హ్యాపీగా హెల్ప్ చేయడానికి రెడీగా అనేది ఉంటాము. సో మీకు డౌట్స్ ఉంటే అడగడం మర్చిపోకండి. మీకు చాలా ఎఫర్ట్ పెట్టి ఇంత డీటెయిల్డ్‌గా ఎక్స్‌ప్లనేషన్‌తో మీకు వీడియోస్ చేస్తూ మీరు ప్రాక్టీస్ చేయట్లేదు, మీరు నేర్చుకోవట్లేదు, మీరు గ్రో అవ్వట్లేదు అనుకుంటే మీకు ఎలా ఉందో తెలీదు కానీ నాకు చాలా బాధగా ఉంటుంది. ఆల్మోస్ట్ ఎవ్రీ 2-3 డేస్‌కి ఒకసారి మీకు టెలిగ్రామ్ గ్రూప్‌లో నేను లైవ్‌గా వచ్చి మీ అందరితో మాట్లాడి డౌట్స్ కూడా అడగమంటున్నాను. సో అక్కడ మీరు డౌట్స్ అడగట్లేదు, లేకపోతే మీరు ఎక్కువ యూటిలైజ్ చేసుకోవట్లేదు, మీరు నాలెడ్జ్ పెంచుకోవట్లేదు. సో అవన్నీ ఎప్పుడైతే చూస్తున్నానో నాకే బాధేస్తుంది. అరే ఏంటి ఇంత ఎఫర్ట్ పెడుతున్నాము, వీళ్ళు ఎందుకు నేర్చుకోలేకపోతున్నారు, ఇంకా టిప్స్ మీదే డిపెండ్ అవుతున్నారు అని చెప్పి ఎవరో ఒకరి మీద డిపెండ్ అవుతున్నారు. ఇప్పటికీ నేను ఇంత సబ్జెక్ట్ నేర్పిస్తున్నప్పటికీ మీరు మళ్ళీ నా దగ్గరకు వచ్చి మీరు కాల్ ఆప్షన్ ఇక్కడ కొనండి, ఇక్కడ అమ్మండి అని ఎందుకు చెప్పట్లేదు అని అంటున్నారు. అరే బాబు నేను కంప్లీట్‌గా దానికి అగెయిన్స్ట్. మీ అంతటా మీరు నేర్చుకొని గ్రో అవ్వాలి అని ఇంత ఎఫర్ట్ పెడుతుంటే మీరు మళ్ళీ వచ్చి నా దగ్గరకు ఇక్కడ కొని ఇక్కడ అమ్ము అని టిప్స్ చెప్పమంటుంటే ఇంకా మీరు ఎప్పుడు బాగుపడతారు, ఎప్పుడు నేర్చుకుంటారో నాకు అర్థం కావట్లేదు. సో చెప్పడానికి బాధగా ఉంది అండ్ నాకు చెప్పాలని కూడా అనిపించట్లేదు. బట్ ప్లీజ్ దయచేసి ఇంత ఎఫర్ట్ పెడుతున్నప్పుడు నేర్చుకోండి. మీకోసం నేర్పిస్తున్నాను. ఇంకా మీరు టిప్స్ మీదే డిపెండ్ అవుతే మీరు లైఫ్‌లో ఎప్పటికీ గ్రో అవ్వలేదు. హార్ష్‌గా అనిపించినా ఐయామ్ వెరీ సారీ టు సే మీరు ఎఫర్ట్ పెడితేనే మీరు సక్సెస్‌ఫుల్ అనేది అవ్వగలుగుతారు. సో హోప్‌ఫుల్లీ కొంచెం హార్ష్‌గా అనిపించినా అగైన్ ఇది బాధతోనే వస్తున్నది. మీరందరూ నేర్చుకోవాలని, మీరు గ్రో అవ్వాలి అనే ఉద్దేశంతోనే చెప్తున్నాను. సో మంచిగా ఎఫర్ట్ పెట్టండి, నేర్చుకోండి, డౌట్స్ అడగండి, అన్నీ చేసి మీరు సక్సెస్‌ఫుల్ అవుతే నేను సక్సెస్‌ఫుల్ అయినట్టు. ఎందుకంటే యాజ్ ఎ ట్యూటర్‌గా, యాజ్ ఎ ట్రైనర్‌గా, యాజ్ ఎ మెంటర్‌గా నేను మీకు నేర్పిస్తూ మీరు నేర్చుకొని అప్లై చేసి మీరు గ్రో అయ్యి మీరు డబ్బులు సంపాదిస్తేనే కదా. సో మీరు ఆ స్టేజ్‌కి వెళ్ళాలంటే ప్రాక్టీస్ బాగా చేయండి, డౌట్స్ అన్నీ అడగండి. ఇంకా కమెంట్ సెక్షన్‌లో మీరు అటెండెన్స్‌ని మార్చేసుకోకపోతే అటెండెన్స్‌ని మార్చేసేసుకోండి. అండ్ మన వీడియో సిరీస్ ఎలా అనిపిస్తుందో కూడా కమెంట్స్‌లో పెట్టడం అస్సలు మర్చిపోకండి. ఎందుకంటే నేను ప్రతి ఒక్క కమెంట్‌ని చదువుతూ ఉంటాను కాబట్టి. సో నెక్స్ట్ ఎపిసోడ్ 29లో కలుసుకుందాం. అప్పటి వరకు గుడ్ బై.